మందకృష్ణ లెక్క ఉండాలి పోరాటం చేస్తే అంతే అని అంతే అంటున్నారా? అంతే కానీ వస్తానే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య వల్ల నిజంగా బీసీలకు జరిగింది లాభమే లేదా? ఏమి లేదు ఏమీ లేదు ఆయన ఎవరు చేశారు మరి బీసీలకు లాభం? చేసినోడే లేడు ఇప్పటి వరకు చేసినోడే లేడు. అంటే కాదన్న నాకు అర్థం కాదు, బీసీలు అందరేమో విచ్ఛిన్నమై ఆ పార్టీ కోలు ఈ పార్టీ కోలు ఇంకో పార్టీలు ఉండి మాదిగొల్లాల కూడా ఉర్రు, హరిజనులలో కూడా ఒక పార్టీలో లేరు, అన్ని పార్టీలలో కానీ వర్గీకరణ బీసీల ఆశయం కొరకు ఎవడన్నా పోరాటం చేసిన నాయకుడు లేనే లేడు. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు ఏ బీసీలకు ఏం కావాలని ఉద్యమం చేసిండు, ఏది పోరాటం చేసిండు? ఇలా మందకృష్ణ గారు కూడా ఉద్యమం చేసినాక మందకృష్ణ ఎంఆర్పిఎస్ ఉండకముందకు అరుంధతీయ ఆది జాంబావ బంధు సేవా మండలి అని ఉండే, నీకు తెలుసో తెలియదు నువ్వు. అది పోయినాక కృష్ణన్న 30 ఏళ్ల క్రితం ఎంఆర్పిఎస్ తెచ్చినాక ఎంఆర్పిఎస్ ఈ మాదిగ జాతిలో కూడా కొంతమంది చీడపురుగులు ఉండి ఆయనకు పోటీగా ఎంఆర్పిఎస్ పెట్టిర్రు, ఆయనకు పోటీగా చేసిర్రు, అన్ని నడిమితలనే కాలగర్భంలో కలిసిపోయినాయి. ఆది నుంచి అంతం వరకు ఆయనదే శ్రమ, ఆయనదే కీర్తి, ఆయనదే పోరాటం సాధించండి. ఇవాళ ఒక అభినవ మరి జాతుల కొరకు పోరాడిండి ఆయన. అంబేద్కర్ అనాలన్నా ఆది జాంబవంతుడు అనాలన్నా ఏమనాలన్నా ఏ పేరు పెట్టినా ఆయనకు తక్కువనే. ఇవాళ ఆయనకు భారత ప్రభుత్వం కూడా పద్మ అవార్డు ప్రకటించింది. గ్రేట్.